హాయ్ అండి, హలో టు ఎవ్రీవన్. సో మనం ఆల్రెడీ హీట్ టాపిక్ స్టార్ట్ చేశాం కదా. సో హీట్ టాపిక్లో ఏంటంటే మీకు హీట్ అనేది కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను కదండి, ఎలా మనం చేంజ్ చేస్తాం సెల్సియస్ టు ఫారెన్ హీట్, ఫారెన్ హీట్ టు సెల్సియస్, అండ్ సెల్సియస్ నుంచి కెల్విన్లోకి ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ నేను మీకు చెప్పాను కదా. సో కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఇవన్నీ చెప్పాను కదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా హీట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పి అక్కడితో లెంత్ ఎక్కువైందని చెప్పి ఆపేసాను కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. ఇవన్నీ మనకి నిన్న కంప్లీట్ అయిపోయాయి. సో వెయిట్ 1 సెకండ్. ఐ థింక్ ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఓకే, ఇది అయిపోయింది. 766 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 767 చూడండి. వాట్ టెంపరేచర్ విల్ సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్ షో ఏ సిమిలర్ రీడింగ్. చూడండి, ఏ టెంపరేచర్ దగ్గర మీకు సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ సిమిలర్ ఒకే రీడింగ్ చూపిస్తాయని చెప్పి అడుగుతున్నాడు. సో అంటే మీకు ఇక్కడ కండిషన్ ఏంటంటే సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ అని చెప్పి తీసుకుంటాం, ఎందుకంటే రెండు సిమిలర్ రీడింగ్ చూపిస్తుందని చెప్పి చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు దాని వాల్యూ ఎంత అని చెప్పి మనం కనుక్కోవాలి, ఆ టెంపరేచర్ వాల్యూ. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ సెల్సియస్ టు ఫారెన్ హీట్ అని చెప్పి నేను ఒక ఫామ్లో చెప్పాను, గుర్తుందా అండి? టీఎఫ్ ఈక్వల్ టు 1 సెకండ్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదండి. టీఎఫ్ అంటే డైరెక్ట్గా మనం ఫారెన్ హీట్ అని చెప్పి రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ టీసీ ఇంటూ 9/5 అని చెప్పాను కదండి. సో ఇక్కడ మీకు టీఎఫ్ అని మీకు కన్ఫ్యూజ్గా ఉంటే డైరెక్ట్గా ఫారెన్ హీట్ అని చెప్పి రాసుకోండి. ఈక్వల్ టు 32 ప్లస్ టీసీ అంటే ఏంటండి మనకి సెల్సియస్ దగ్గర, కాబట్టి సి ఇంటూ 9/5 అని రాసుకోండి. ఇలా అయినా చెప్పి మనం రాసుకోవచ్చు. అంటే టీఎఫ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అయితే అంటే టెంపరేచర్ అనమాట, ఫారెన్ హీట్లో టెంపరేచర్ మనం డైరెక్ట్గా ఎఫ్ అని రాసుకోండి. అండ్ టీసీ అంటే మీకు సెల్సియస్లో టెంపరేచర్ కదా, సో అక్కడ డైరెక్ట్గా సి అని రాసుకోండి. సో ఇదే ఫార్ములా నేను ఎలా రాశానండి, ఎఫ్ ఈక్వల్ టు 32 ప్లస్ సి ఇంటూ 9/5. సో 32 ప్లస్ సి బై 9/5ని మళ్ళీ మనం ఇంకోలా కూడా దీన్ని చేంజ్ చేయొచ్చు కదండి. ఎలా చేంజ్ చేయొచ్చు? సపోజ్ ఈ 32 ఉంది, ఈ 32 మనకి ప్లస్ కదండి. సో ఈక్వల్ టు బిఫోర్కి వస్తే అది మైనస్ అవుతుంది కదా మనకి. ఎఫ్ మైనస్ బిఫోర్ ఈక్వల్ టు మనకి ఎఫ్ మైనస్ 32 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 9/5 కదండి. సో సి ఇంటూ 9/5 అంటే 9c/5 అని రాసుకోవచ్చు కదా. అండ్ ఈ 5 అనేది ఇటు వస్తే మనకి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది కదండి, ఎందుకంటే ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి బిఫోర్ ఈక్వల్ టు అది మీకు మల్టిప్లికేషన్ అవుతుంది. సో అప్పుడు మీకు అది ఎలా అవుతుందండి, 5 ఇంటూ ఎఫ్ ఎంత అవుతుంది, 5f మైనస్ 5 ఇంటూ 32 ఎంత అవుతుంది, 160. దట్ ఈజ్ ఈక్వల్ టు 9c కదండి. అర్థమవుతుందా చెప్పేది? సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే స్టార్టింగ్ ఎఫ్ ఈక్వల్ టు డైరెక్ట్గా టీఎఫ్ అని నేను చెప్పాను, డైరెక్ట్గా ఇప్పుడు ఎఫ్ అని చెప్తున్నా, అంతే తేడా. ఎఫ్ ఈక్వల్ టు 32 ప్లస్ సి ఇంటూ 9/5. ఈ ఫార్ములాని మనం ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి సెల్సియస్కి ఫారెన్ హీట్కి రిలేటెడ్ కాబట్టి దీన్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాను, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి బెస్ట్ ఫార్ములా ఎలా తెచ్చుకోవచ్చు అంటే 32 ఇటువైపు వస్తే మీకు ఏమవుతుంది, ఎఫ్ మైనస్ 32. దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇంటూ c/5 ఎంత అవుతుందండి, 9c/5 కదా. అండ్ ఇక్కడ 5 అనేది మీకు ఇక్కడ 9c డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది ఇటువైపు వెళ్తే మీకు మల్టిప్లికేషన్ చేస్తుంది కదండి ఎఫ్ మైనస్ 32ని. సో 5 ఇంటూ ఎఫ్ 5f అండ్ 32 ఇంటూ ఎఫ్ 160 కదండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఏముంది మనకి 9c. సో ఇదండి, ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మీరు ఎలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 5f మైనస్ 160 ఈక్వల్ టు 9c ఇలా అయినా చెప్పి మీరు ఫార్ములా రాసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ చెప్పాను కదండి, ఎఫ్ ఈక్వల్ టు 32 ప్లస్ సి ఇంటూ 9/5. మీకు ఏది కన్వీనియంట్ అయితే దాన్ని తీసుకోండి. సో నేనేం తీసుకుంటున్నా అంటే 5f మైనస్ 160 ఈక్వల్ టు 9cని తీసుకుంటున్నా, ఫైనల్గా వచ్చిందాన్ని. ఓకేనా? సో ఏమొచ్చిందండి, 5f మైనస్ 160 ఈక్వల్ టు 9c. అండ్ మీకు ఇక్కడ నేను కండిషన్ ఏమని చెప్పానండి, సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ కదా. ఇక్కడ వాడు ఆ కండిషన్ ఇచ్చాడు, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి మీ సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ అని తీసుకోవచ్చు, లేదంటే ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ తీసుకోవచ్చు. కొందరు తెలివిగా ఏం చేస్తారంటే ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ తీసుకుంటారు. అలా మళ్ళీ చేస్తే మనం ఒకటి సాల్వ్ చేయలేము. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నేను ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ తీసుకుంటాను, లేదంటే సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ తీసుకుందాం. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చిందండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఎఫ్ని తీసుకుంటున్నాను అండి, సెల్సియస్ ఈక్వల్గా నేను ఫారెన్ హీట్ తీసుకున్నాను. సో 9f, ఈ 5fని ఇలానే ఉంచేయాలి కదా, ఫారెన్ హీట్ని నేను చేంజ్ చేయట్లేదు, సెల్సియస్ ప్లేస్లో ఫారెన్ హీట్ తీసుకున్నాం. మైనస్ 160 ఈక్వల్ టు 9f కదండి. అర్థమైందండి? మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, 5f మైనస్ 160 ఈక్వల్ టు 9c కదండి. సో సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ అయినా తీసుకోండి, ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ అని తీసుకోండి, అంతేగాని సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ రెండింటిని చేంజ్ చేయకండి. ఎందుకంటే మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఏదో ఒకదాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో 5f మైనస్ 160 అలానే ఉంచాను, అంటే నేను సెల్సియస్ ఎక్కడైతే ఉందో దాన్ని నేను ఫారెన్ హీట్లోకి మార్చుకుంటున్నాను. సో ఇక్కడ ఫారెన్ హీట్లోకి మార్చుకుంటే 9 సెల్సియస్ బదులు మనం ఫారెన్ హీట్ రాసుకోవచ్చు కదా.
సో ఈ 5F ఇటు వెళ్తే మనకి ఏమవుతుందండి -5F, అంటే 9F - 5F అంటే ఎంత అవుతుంది 4F. 4F ఈక్వల్ టు మనకి ఇంకా ఏముందండి +160 కాదు -160 కదా. ఎఫ్ అనేది మనకి 5F మాత్రమే అటు వెళ్ళింది, అప్పుడు 9F - 5F అంటే 4F. అండ్ బిఫోర్ ఈక్వల్ టు మీకు ఏముంది డైరెక్ట్గా -160 ఉంది. సో ఎఫ్ వాల్యూ ఎంత వస్తుందండి మీకు క్యాన్సిల్ చేస్తే -40 కదా. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందండి -40°C. అర్థమైందండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ -40. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇప్పుడు వేరేది కన్వర్ట్ చేసి చెప్తా. సపోజ్ మనకు వచ్చింది ఏంటి 5F - 160 ఈక్వల్ టు 9C. ఇందాక నేను మీకు సెల్సియస్ దగ్గర ఫారెన్ హీట్ వేసి చెప్పాను. ఇప్పుడు ఫారెన్ హీట్ దగ్గర సెల్సియస్ వేద్దాం. ఏముంది సో 5C - 160 దట్ ఈస్ ఈక్వల్ టు 9C. అంతే కదా. సెల్సియస్ని ఇప్పుడు చేంజ్ చేయలేదు, డైరెక్ట్ ఫారెన్ హీట్ని చేంజ్ చేసి పెట్టాను సెల్సియస్లో. సో ఈ 5C ఇటు వెళ్ళిపోతే ఏమైపోతుందండి 4C కదా. సో -160 ఈక్వల్ టు 9C - 5C అంటే 4C. సో C వాల్యూ ఎంత వస్తుందండి -160/4 అంటే -40. అంతే కదండి. సో ఇది నేను చెప్పింది. సో మన వాల్యూ -40°. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గెట్స్ ద అబ్సల్యూట్ జీరో ప్రెజర్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి జీరో ప్రెజర్ అంటే చూడండి, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది -270°C రీచ్ అవుతుందో దాన్ని మనం అంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా మన ఆప్షన్ ఏంటంటే సి అండి. నెక్స్ట్ 769 టెంపరేచర్ రీచెస్ జీరో అబ్సల్యూట్ వాల్యూ. చూడండి, టెంపరేచర్ అనేది మీకు జీరోకి ఎప్పుడైతే వస్తుందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను దాన్ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని చెప్తాము. సో మీకు ఎప్పుడైతే మీకు టెంపరేచర్ లేదో అక్కడ మీకు వాటి యొక్క స్పీడ్ అనేది కూడా టోటల్గా మాలిక్యులర్ యొక్క స్పీడ్ అనేది మీకు టోటల్గా ఆ సబ్స్టెన్స్లో డిక్రీజ్ అయిపోతుంది అండ్ ఇట్ బికమ్స్ జీరో అని కూడా అనొచ్చు. ఎందుకంటే తగ్గుతూ దాని టెంపరేచర్ అనేది ఏమైపోతుందంటే మాలిక్యులర్స్ యొక్క స్పీడ్ అనేది టోటల్గా జీరో అయిపోతుంది. అంటే మనం హీట్ అందిస్తేనే కదండి మీకు అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి వాటి యొక్క మాలిక్యూల్స్ అనేవి మీకు ఏమవుతాయండి మూవ్ అవుతూ ఉంటే వాటికి కొంత కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందని మనం ప్రీవియస్ ఎన్సీఆర్టీలో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో మీకు ఇక్కడ టెంపరేచర్ అనేది మీకు రీచెస్ జీరో అంటున్నాడు, అక్కడ ఎటువంటి టెంపరేచర్ మీకు లేదు. అలాంటప్పుడు మాలిక్యూల్స్ అనేవి మీకు ఏమైనా మూవ్ అవుతాయండి, మూవ్ అవ్వవు. వాటి యొక్క స్పీడ్ అనేది టోటల్గా డిక్రీజ్ అయిపోయి జీరో కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 770 ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఆల్కహాల్. చూడండి, ఇక్కడ మీకు 78°C అని చెప్పి ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇచ్చాడు. సో కెల్విన్స్లో అడిగాడండి. మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను సెల్సియస్లో ఇచ్చాడు. సపోజ్ సెల్సియస్లో మీకు 27°C ఇచ్చాడు. దాన్ని మీరు కెల్విన్స్లోకి మార్చాలంటే 273ని యాడ్ చేస్తే అప్పుడు మీకు కెల్విన్స్లో ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా సపోజ్ మీకు 473 కెల్విన్స్ అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చాడు, దాన్ని మీరు సెల్సియస్లో మార్చాలంటే 273ని అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ సెల్సియస్లో వస్తుంది. అంటే సెల్సియస్ టు కెల్విన్స్ అయితే +273, కెల్విన్స్ టు సెల్సియస్ అయితే సబ్ట్రాక్ట్ 273. సో ఇక్కడ మనకి 78°C ఇచ్చాడు. కెల్విన్లోకి యాడ్ చేయాలి అంటే ఏం చేయాలండి 273ని యాడ్ చేయాలి. సో 273ని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది 351 కెల్విన్. ఓకేనా. సో 351 ఆన్సర్ డి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్. చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సెల్సియస్ టు కెల్విన్ అయితే మీకు ఏం చేయాలండి యాడ్ 273 కదా. సో ఫస్ట్ ఆప్షన్లో డైరెక్ట్గా ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో అక్కడ మీకు 237 అని ఇచ్చాడండి. అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి, డివైడ్ ద గివెన్ టెంపరేచర్. డివైడ్ అనేది రాంగ్ కాబట్టి బీని ఎలిమినేట్ చేయొచ్చు. సబ్ట్రాక్ట్ 273 అంటే అది మీకు ఏమైపోతుంది కెల్విన్ టు సెల్సియస్ అవుతుంది. సో సి కాదు. అండ్ మల్టిప్లై ద గివెన్ టెంపరేచర్ 273. సో కాదు కాబట్టి మన ఆప్షన్ ఏనే. బట్ ఇక్కడ 237 కాదండి, అది 273. అక్కడ మీకు మిస్టేక్ పడింది. యాడ్ 273 టు ద గివెన్ టెంపరేచర్. అక్కడ 237 కాదండి, అక్కడ మేబీ టైపింగ్ మిస్టేక్. యాడ్ 273. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 772 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఈస్ కాన్స్టెంట్ ద నార్మల్ ఇన్ హ్యూమన్ బాడీ. మీకు నిన్న ఆల్రెడీ చెప్పానండి, నార్మల్ హ్యూమన్ బాడీలో మనకి సెల్సియస్లో ఎలా ఫారెన్ హీట్లో ఎలా అని చెప్పి నేను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫారెన్ హీట్లో అడిగాడు కదండి. నార్మల్ హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ మనకి ఇక్కడ ఫారెన్ హీట్లో అడిగాడు కాబట్టి ఇక్కడ ఎంత అంటే మీకు 98.6 అండి. సో ఇక్కడ 98.6 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 273 కెల్విన్స్. 273 కెల్విన్స్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడండి ఏంటి అని చెప్పి. సో దాని వాల్యూ ఎంత అండి మనకి 10 కెల్విన్స్ అవ్వదు, 100 కెల్విన్స్ అవ్వదు. బట్ ఇక్కడ మనకి సెల్సియస్లో ఇచ్చింది చూడండి, అంటే కెల్విన్స్ టు సెల్సియస్లో చేంజ్ చేయొచ్చు కదా. మీకు ఆల్రెడీ తెలుసు సెల్సియస్లో చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలండి -273ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే -273 చేయాలి కదండి కెల్విన్స్ టు సెల్సియస్ అయితే. సో -273 చేస్తే ఎంత వస్తుందండి మీకు 0°C. అర్థమైందండి. ఇది బేసిక్ అండి. డైరెక్ట్గా మీకు 0°C అంటే
273 కెల్విన్. 273 కెల్విన్ అంటే 0 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ ఏమవుతుందండి మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెల్సియస్ టు కెల్విన్ టెంపరేచర్? ఆల్రెడీ డిస్కస్ చేశాం కదండి. సెల్సియస్ టు కెల్విన్ టెంపరేచర్ అంటే ఎంత అవుతుందండి మనకి? కెల్విన్కి సెల్సియస్ నుండి కెల్విన్ కంటే మనం 273ని యాడ్ చేయాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సపోజ్ బి తీసుకున్నాం అనుకోండి, 37 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, దాని వాల్యూ 273K అన్నాడు. సో మీకు కెల్విన్స్లోకి మార్చాలంటే 273 యాడ్ చేస్తే ఇంకా 273 కన్నా ఎక్స్ట్రా వస్తుంది, కానీ 273 రాదు కదండి. సో ఏని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ బి సంగతి ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్, మనకి కెల్విన్స్లో 273 అన్నాడు, అది కరెక్టే కదండి. 273 యాడ్ చేస్తే 273 కెల్విన్స్ అనే కదా వస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ మనకి బి వచ్చేసింది. అండ్ సి కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయండి. 98.6 సెల్సియస్ అన్నాడు, దాన్ని 273 యాడ్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది, కానీ 273 రాదు కదా. సో సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ 0 డిగ్రీ కెల్విన్ అన్నాడు, 273 సెల్సియస్ అన్నాడు, అది రాంగ్ కదండి. 0 డిగ్రీ సెల్సియస్ అయితే 273 కెల్విన్ అవుతుంది. సో ఇది టోటల్గా రివర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి అవుతుంది. 775 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? చూడండి మనకి టెంపరేచర్లో ఏది యూనిట్ కాదు అంటున్నాను. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ ఈ 3 యూనిట్. బట్ పాస్కల్ అనేది కాదు కదండి. పాస్కల్ అనేది మనకి ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ప్రెషర్ కదా. ప్రెషర్ అంటే మనకి పాస్కల్ అని ఆల్రెడీ చూసాం అనుకుంటే. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 776 విచ్ టెంపరేచర్ కెన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి 776 విచ్ టెంపరేచర్ కెన్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ లిక్విడ్ అండ్ సాలిడ్ కండిషన్స్? చూడండి ఇక్కడ మీకు ఏమంటున్నారంటే ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ మీకు లిక్విడ్ స్టేట్లోను సాలిడ్ స్టేట్లోను అవైలబిలిటీలో ఉంటుందని చెప్తున్నాడు. సో మనకి అందరికీ తెలుసు, ఫ్రిడ్జ్లో తీసుకుంటే మనకు అక్కడ సాలిడ్ కండిషన్స్లో ఉంటుంది కదండి. ఐస్ క్యూబ్ అనేది తీసుకుంటే మనకు అక్కడ సాలిడ్ కండిషన్లోనే ఉంటుంది. సో అక్కడ మనకి లిక్విడ్కి మనం అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఎన్సీఆర్టీ చెప్పినప్పుడు మీకు చేంజెస్ అంటే ఇప్పుడు లిక్విడ్ టు గ్యాస్ ఏంటి, లిక్విడ్ టు సాలిడ్ ఏంటి, సాలిడ్ టు లిక్విడ్ ఏంటి, మనం అన్నీ డిస్కస్ చేసాం కదండి. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అండ్ ఎవాపరేషన్, ఇవన్నీ కండెన్సేషన్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి లిక్విడ్ సాలిడ్ కండిషన్ మనకి ఎక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి? ఓన్లీ 0 డిగ్రీ సెల్సియస్ కదండి. ఇక్కడ 100 డిగ్రీ సెల్సియస్ కాదండి. 100 డిగ్రీ సెల్సియస్ అంటే అది మీకు బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి అది కాదు. -1 -100 అన్న మనకు అసలు కానే కాదు. సో సిడీని ఎలిమినేట్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ లిక్విడ్ అండ్ సాలిడ్ కండిషన్ అంటే సాలిడ్ అంటే మనకి ఏంటి ఐస్ క్యూబ్, అండ్ లిక్విడ్ మీకు ఎక్కడన్నా అవైలబిలిటీ ఓన్లీ 0 డిగ్రీ సెల్సియస్. ఇది బేసిక్ బిట్ కదండి. సో ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ అండి. ఇక్కడ ఆప్షన్ బి. మేబీ ఇక్కడ మీకు ఆన్సర్ రాంగ్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ అని చెప్పించాడు, ఇక్కడ ఆప్షన్ ఏ కాదు. కలిసి ఇక్కడ మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. వాటర్ at 0 డిగ్రీ సెల్సియస్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ లిక్విడ్ అండ్ సాలిడ్. అంతే కదండి, 0 డిగ్రీ సెల్సియస్ వద్దనే మీకు లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా. సో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం. ఇది అందరికీ మీకు తెలుసు. 100 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఆన్సర్లో మీకు ఏని ఇచ్చాడు అది రాంగ్ అండి. వాడు ఇచ్చిన మ్యాటర్ అయితే కరెక్టే, మీకు ఆప్షన్ అనేది బి తాలూకా మ్యాటరే ఇచ్చాడు, బట్ ఆప్షన్ మాత్రం మీకు అక్కడ ఏ అని పెట్టాడు. సో ఇక్కడ మీరు ఏ కాదండి, ఇది జస్ట్ బి అనమాట ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే బి అండి. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీకు బి. కొన్ని టైమ్స్ మనకి ఏంటంటే ఆప్షన్ అనేది బై మిస్టేక్ రాంగ్ పడవచ్చు. సో ఒకసారి అలాంటివి చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ మన అందరికీ తెలుసు కదండి. మెల్టింగ్ పాయింట్ అంటే ఎంతండి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అన్నాడు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఏంటి? మనకి 0 డిగ్రీ సెల్సియస్ కదా. బాయిలింగ్ పాయింట్ అంటే మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే 100 డిగ్రీ సెల్సియస్. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే 0 డిగ్రీ సెల్సియస్. బట్ ఇక్కడ మనకి సెల్సియస్లో 273 సెల్సియస్ అని ఇచ్చాడు, మైనస్ అది కాదు. సో +273 సెల్సియస్ కాదు. సో ఈ కెల్విన్స్లో ఉన్న ఆన్సర్లు అంటే ఇక్కడ మనకి సెల్సియస్ టు కెల్విన్స్లో ఇచ్చిన ఆన్సర్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సో కెల్విన్స్లో చేంజ్ చేయండి. సెల్సియస్ని 273 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? +273 కెల్విన్ కదా. సో -273 కెల్విన్ అనేది మనకి ఎలిమినేట్ చేయొచ్చు. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఏ అండి, +273 కెల్విన్స్. ఓకేనా. నెక్స్ట్ 778 టు కన్వర్ట్ ద హీట్ టేకెన్ ఆన్ ద కెల్విన్ స్కేల్ టు ద సెల్సియస్ స్కేల్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, కెల్విన్ స్కేల్ నుండి సెల్సియస్లోకి చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సెల్సియస్ టు కెల్విన్ అయితే 273 యాడ్ చేస్తాం, అదే కెల్విన్ టు సెల్సియస్ అయితే సబ్ట్రాక్ట్ 273 కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి థర్మల్ కండక్షన్. మీకు ఆల్రెడీ కండక్షన్ అంటే చెప్పానండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానండి నేను? సపోజ్ కండక్షన్ అంటే సపోజ్ ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ నేను టీచర్ ఉన్నాను. సో ఈ 3rd స్టూడెంట్ దగ్గర నాకు కావాల్సిన బుక్ ఉంది, లేదంటే తన బుక్ నేను కరెక్షన్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం.
సో అలాంటప్పుడు తనకి నేను పిలిస్తే తను రాకుండా తను ఏం చేశాడు, తను మూవ్ అవ్వకుండా ఈ బుక్ని సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నాకు ఇచ్చారు, అంతే కదా. అది మనకి కండక్షన్ అని చెప్పాను. అంటే ఇక్కడ మీకు పార్టికల్స్ యొక్క మూమెంట్ అనేది ఉండదు, ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్ అలా జస్ట్ పాస్ అవుతూ ఉంటుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లో. అండ్ అట్ ద సేమ్ టైం మన కన్వెక్షన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా థర్డ్ స్టూడెంటే వచ్చి మనకి ఇవ్వడం అనమాట. అంటే ఇక్కడ మీకు పార్టికల్స్ యొక్క మోషన్ కనిపిస్తుంది అనమాట. పార్టికల్ అనేవాడు మీకు మూవ్ అవుతున్నాడు, అదేమవుతుందంటే మీకు డైరెక్ట్గా అంటే లాస్ట్ పర్సన్ వచ్చి ఫస్ట్కి ఇలా డైరెక్ట్గా వస్తాడనమాట. ఓకేనా. సో ఇది మనకి కన్వెక్షన్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు కండక్షన్ మీద క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాడు, దేని మీద డిపెండ్ అవుతుందంటే మీకు డిపెండ్ అవ్వదని అడిగాడు కదండి. ఓకే, డజన్ డిపెండ్ అని అడుగుతున్నాడు కాబట్టి దేని మీద డిపెండ్ అవ్వదండి, మనకి ఓన్లీ ఫ్రిక్షన్ మీద. ఫ్రిక్షన్ అనేది మనకి టూ సర్ఫేసెస్ మధ్య కాంటాక్ట్ కదండి. సో ఫ్రిక్షన్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వదండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ 780 చూడండి, వై వాటర్ పార్టికల్స్ అట్ 0 degrees centigrade హ్యావ్ మోర్ ఎనర్జీ దెన్ ఐస్ పార్టికల్స్ అట్ ద సేమ్ టెంపరేచర్. చూడండి మనకి ఐస్ అండ్ వాటర్ మీకు ఎక్కడండి, మీకు ఒకే స్టేజ్లో మీకు 0 degrees Celsius వద్ద దొరుకుతాయి కదా. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే వై వాటర్ పార్టికల్స్ అట్ 0 degrees centigrade హ్యావ్ మోర్ ఎనర్జీ. 0 degrees centigrade వద్ద మీకు ఇక్కడ ఐస్ క్యూబ్ ఉంది అండ్ వాటర్ కూడా ఉంటుంది, బట్ మీకు వాటర్కి ఎందుకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఐస్ పార్టికల్ కన్నా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 0 degrees, ఇక్కడ మనకి ఏముంది, ఐస్ క్యూబ్ ఉంది. దీన్ని జస్ట్ మీరు బర్నర్ ఆన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందండి, హీట్ ఎనర్జీ అనేది ఐస్ క్యూబ్కి వెళ్తుంది కదా. ఐస్ క్యూబ్కి వెళ్ళి అక్కడ మీకు ఏమవుతుందండి అంటే ఐస్ క్యూబ్ అనేది ఏంటి, మీకు సాలిడ్ కదా. అదే మీరు వాటర్ని తీసుకున్నారనుకోండి 0 degrees Celsius వద్ద, దానికి హీట్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, అదేమవుతుందండి వాటర్ అనేది మీకు లిక్విడ్ కట్టి అందులో పార్టికల్స్ అనేవి వాటి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ సాలిడ్ తీసుకున్నాం, ఐస్ క్యూబ్ అంటే ఏంటి, మీకు సాలిడ్ కట్టి పార్టికల్స్ అని ఒకదానికొకటి వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ అయ్యి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. మనకు తెలుసు ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం సాలిడ్, గ్యాస్, లిక్విడ్స్లోని కదా. సో ఇక్కడ ఏంటి అంటే వాటికి హీట్ ఎనర్జీ ఇస్తే కొద్ది టైం పడుతుంది, వాటికి అవి మూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదండి. బట్ లిక్విడ్ స్టేట్లో ఉన్నవంటి ఏంటి, వాటి మధ్య ఆల్రెడీ గ్యాప్ ఉంది కాబట్టి అవి ఈజీగా ఏమవుతాయండి, హీట్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకొని అవి బాగా మూవ్ అవుతాయి. బాగా మూవ్ అవుతున్నాయంటే వాటికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే మీరు ఎప్పుడైతే మీరు ఐస్ నుండి లిక్విడ్గా చేంజ్ చేసే సిచ్యువేషన్లో మనం ఎలా చేంజ్ చేస్తాం, దానికి ఎంతో కొంత హీట్ ఇవ్వడం వల్ల. సో అంటే మీరు అక్కడ కన్వర్షన్ చేస్తారు ఐస్ టు లిక్విడ్కి. అలా చేసేటప్పుడు ఐస్ పార్టికల్స్ అనేవి మీకు ఏం చేస్తాయండి, వాటర్ని హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ని అబ్జర్వ్ చేసుకుని అవి ఏం చేసుకుంటాయండి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీని పెంచుకుంటాయి. నార్మల్గా ఐస్ క్యూబ్కి ఏంటి, ఇక్కడ వాటర్ సంగతి పక్కన పెట్టేయండి, ఓన్లీ ఐస్ క్యూబ్ తీసుకున్న ఐస్ క్యూబ్కి మీరు హీట్ ఎనర్జీ ఇవ్వకపోతే అవి ఏం చేస్తాయండి, అవి నార్మల్గానే ఉంటాయి. బట్ మీరు ఐస్ క్యూబ్కి మీరు హీట్ ఎనర్జీ ఇచ్చారు అంటే ఆ ప్రాసెస్లో మీకు ఏమవుతుందండి, వాటర్గా చేంజ్ అవుతుంది, లిక్విడ్గా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయ్యే సిచ్యువేషన్లో, అలా కన్వర్ట్ అయ్యే సిచ్యువేషన్లో అవి ఏం చేస్తాయి, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే అంటే పార్టికల్స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో పార్టికల్స్లో మూమెంట్ కనిపిస్తుంది అంటే వాటికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే దే హ్యావ్ మోర్ ఎనర్జీ కంపేర్డ్ విత్ దేంతో కంపేర్ చేసినప్పుడు అండి, మనకి ఐస్తో కంపేర్ చేసినప్పుడు కదా. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో డి చూడండి, బికాస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ ఐస్ టు లిక్విడ్ ఐస్ పార్టికల్స్ అబ్జర్వ్ హీట్ ఎనర్జీ, అంతే కదా. సో నేను ఇక్కడ చెప్పింది ఉంది ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 781 చూడండి, 781 ఏంటంటే ఇక్కడ మనకి వూలెన్ క్లాత్స్ కీప్ ద బాడీ వార్మ్ ఇన్ వింటర్. మనం వింటర్లో ఏంటంటే మనం బాగా వూలెన్ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తుంటాం, బట్ సమ్మర్లో యూజ్ చేయం. ఎందుకంటే మనం వింటర్లో యూజ్ చేస్తామంటే దానికి రీజన్ ఏంటండి, మనకి ఆప్షన్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఊలెన్ అనేది మీకు బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీటా, గుడ్ కండక్టర్ ఆఫ్ హీటా, నెక్స్ట్ అది బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుందా, బాడీ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తుందా, ఇది ఒకసారి మీరు థింక్ చేయండి. జస్ట్ లాజికల్ క్వశ్చన్. మనం ఎందుకు వింటర్లో కొన్ని యూజ్ చేస్తాం, ఎందుకు మనం సమ్మర్లో నార్మల్ కాటన్ యూజ్ చేస్తాం, జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ పెడితే లాజిక్ అనేది ఉంటుందండి ఫిజిక్స్లో. ఇది ఒకసారి జస్ట్ గెస్ట్ చేయండి, మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బట్ మీరు ఒకసారి గెస్ట్ చేయండి దీని ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే 782 ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. చూడండి ఇది కూడా మీరు గెస్ట్ చేస్తే మీకు ఈజీగా వస్తుందండి. ఇక్కడ మనకి ఏంటంటే కండక్షన్ ద్వారా కొన్ని అవుతాయి, కన్వెక్షన్ ద్వారా కొన్ని అవుతాయి, కొన్ని రేడియేషన్ ద్వారా అవుతాయండి. సపోజ్ ఏది తీసుకున్నాం అనుకోండి, కండక్షన్ అవ్వచ్చు, కన్వెక్షన్, రేడియేషన్ ఏవో ఒకటి ఉండొచ్చు, ఏవో రెండింటి ద్వారా అవ్వచ్చు. నేను ఇక్కడ మీకు జస్ట్ ఇంటిస్తున్నా, మీరు గెస్ట్ చేయండి.
అండ్ బి ఉందనుకోండి, రెఫ్రిజిరేటర్లో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు లేదా రెండు ఉండొచ్చు. బట్ కొన్నిట్లో ఏంటంటే మీకు కండక్షన్ ద్వారా కూడా హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, కన్వెక్షన్ ద్వారా కూడా అవుతుంది, రేడియేషన్ ద్వారా కూడా అవుతుంది. అలాంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడుందో మీరు ఒకసారి గెస్ట్ చేయండి, ఓకేనా. సో మీరు గెస్ట్ చేయాలంటే మీకు ఏం పెద్ద పని కాదు, ఎందుకంటే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఓకేనా. సో ఎవ్రీ టైం నేను చెప్తాను ఆప్షన్స్, మీరు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వేరు, మీ అంతటి మీరు నేర్చుకుంటే వేరండి. సో మీకు ఇక్కడ మీకు టూ క్వశ్చన్స్ మాత్రం నేను వర్క్ ఇచ్చాను. అది ఫస్ట్ వన్ చాలా ఈజీ అండి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో. అండ్ 782 కూడా జస్ట్ థింక్ చేస్తే మీకు వస్తుంది. అసలు రెఫ్రిజిరేటర్ ఏంటి, బాయిలర్ ఫర్నేసెస్ ఏంటి, వీటి గురించి ఏంటి, సో దానిలో కండక్షన్ ఉంటుందా, కన్వెక్షన్ ఉంటుందా, రేడియేషన్ ఉంటుందా, మూడు ఉన్నవి ఏమైనా ఉన్నాయా ఒకసారి మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ కాదు, మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మీకే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 783, ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్. చూడండి మనకి అమౌంట్ ఆఫ్ రేడియేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. అది బాడీ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుందండి, అండ్ దాని యొక్క టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అండ్ దాని యొక్క సర్ఫేస్ మీద, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుందండి మీకు రేడియేషన్ అనేది. సో ఆల్ ఆఫ్ ద అబవ్ అని చెప్పి ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 784, సో ఇక్కడతో మీకు ఆ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్. చూడండి ఎక్స్పాన్షన్లో మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, బిలో ఈజ్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అందులో ఏ అనేది రీజన్ అని చెప్పాడండి. స్టేట్మెంట్ ఏ అనమాట, ఆర్ అనేది రీజన్ అని చెప్పాడు. సో ఇక్కడ ఏ అనేది చూద్దామండి. ఏ అనేది మనకి స్టేట్మెంట్, ఆర్ అనేది రీజన్. అది అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏవేవో ఇచ్చాడు చూద్దాం. లెఫ్ట్ ఏ స్మాల్ గ్యాప్ బిట్వీన్ ట్రాక్స్ మధ్యలో, మనకి రైల్వే ట్రాక్స్ మధ్యలో స్మాల్ గ్యాప్ పెడతాడు. దానికి రీజన్ ఏంటంట, రీజన్ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఐరన్ స్ప్రెడ్ ఇన్ సమ్మర్. అంతే కదండి, సమ్మర్లో ఐరన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో సమ్మర్లో మీకు ఐరన్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇది మనకి రీజన్ అనమాట. అంటే మీకు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ట్రాక్స్ మధ్యలో మీకు గ్యాప్ ఇస్తాడు, దానికి రీజన్ ఏంటి, ఐరన్ అనేది మీకు సమ్మర్లో మీకు స్ప్రెడ్ అవుతుంది. కరెక్టే కదండి. సో ఇక్కడ మీకు చూడండి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అండ్ రీజన్ కూడా కరెక్ట్. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది చూడండి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, అది రాంగ్. మనకి బి చూడండి, ఏ ఈజ్ ఫాల్స్ బట్ బి ఈజ్ ట్రూ, అది కూడా రాంగ్. బోత్ ఏ అండ్ బి ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అంతే కదండి. అండ్ డి ఏంటి, బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఇక్కడ సి అనేది కదా కరెక్ట్, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి కన్వెక్షన్ కోసం కూడా చూసేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ట్రాన్స్మిట్ ద మాలిక్యూల్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ట్రాన్స్మిట్ ద హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చూడండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కండక్షన్ అనేది ఎందులో మీకు అవుతుందని, ఓన్లీ సాలిడ్లో అవుతుందని చెప్పాను. కన్వెక్షన్ అనేది మీకు ఎందులో అవుతుంది, లిక్విడ్స్లో అవుతుందని చెప్పాను, అట్ ద సేమ్ టైం గ్యాసెస్లో కూడా అవుతుందని చెప్పాను. ఇక్కడ మనకి ఏమడిగాడు, ఫ్లూయిడ్ ట్రాన్స్మిట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, అంతే కదండి. ఇక్కడ మీకు ఫ్లూయిడ్ అంటే లిక్విడ్లో మీకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం మనం ఏంటవుతుంది, అక్కడ మీకు కండక్షన్ కాదు, ఓన్లీ కన్వెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి 786, ద మెయిన్ రీజన్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఫ్లూయిడ్ అండ్ గ్యాస్. ఫ్లూయిడ్ అండ్ గ్యాస్లో మనకి ఏంటండి, ఓన్లీ కన్వెక్షన్ కదా. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. సో ఇక్కడ ఈ టాపిక్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్, సో ఇక్కడ నెక్స్ట్ చూడండి కండక్టర్, నాన్ కండక్టర్, ఇన్సులేటర్. సో 787 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. మనకి ఆల్రెడీ తెలుసు కదండి కండక్టర్, ఇన్సులేటర్. కండక్టర్ అంటే ఏంటి, మనకి వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేవి పాస్ అవుతాయి, హీట్ కానీ అలాంటివన్నీ కూడా. బట్ పూర్ అంటే ఏంటి, మనకి లైక్ వాటి నుండి మనకి ఎటువంటి ఎలక్ట్రిసిటీ, హీట్ అనేది పాస్ అవ్వదు కదండి. సో బ్యాడ్ కండక్టర్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, వాటర్, ఎయిర్, ఇలాంటివన్నీ మనకి బ్యాడ్ కండక్టర్స్ కదండి. సో ఇక్కడ ఏంటండి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని చెప్పి ఓన్లీ వుడ్ అండి, ఓకేనా. నేను వాటర్ చెప్పాను, బట్ వాటర్కి కొంత అయినా ఉంటుంది, వుడ్కి అయితే అసలు మనకి ఉన్నదండి, అది పూర్ కండక్టర్ అంటే బ్యాడ్ కండక్టర్. వుడ్ అనేది ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ చూద్దాం 788, బోరోసిలికేట్ గ్లాస్ వాటర్ ఈజ్ యూజ్డ్ మైక్రోవేవ్ ఓవెన్. చూడండి మనకి మైక్రోవేవ్ ఓవెన్లో మనకి దేన్ని యూజ్ చేస్తారంటే ఇక్కడ బోరోసిలికేట్ గ్లాస్ని, దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అది మీకు దాని హీట్ని అది రెసిస్టెంట్ చేస్తుందండి. అంటే అది మీకు అక్కడ అది ఏం చేస్తుందంటే హీట్ రెసిస్టెంట్, అంటే అక్కడ మనకి ఏంటంటే దాన్ని అపోజ్ చేస్తుంది అనమాట. సో ఇది మీకు ఏంటంటే హైగా ఉంటుంది బోరోసిలికేట్ గ్లాస్లో. సో ఇట్ ఈస్ హైలీ హీట్ రెసిస్టెన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే మన ఆప్షన్ ఎక్కడుంది, బి. నెక్స్ట్ 789, విచ్ ఆఫ్ దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చూడండి మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుంటే అది గుడ్ కండక్టర్ కదండి. అలాంటి మనకి ఎక్కడుంది, ఎయిర్ అనేది మనకి గుడ్ కండక్టర్ కాదు, అది మనందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి మైకా, ఇవన్నీ కాదండి. సో గ్రాఫైట్ అనేది ఏంటంటే మీకు గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండి, ఓకేనా. గ్రాఫైట్ అనేది ఏంటంటే అది మనకు ఒక నాన్ మెటాలిక్ అండి. సో ఇది ఏంటంటే మీకు ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 790, డ్యూ టు ద ప్రెజెన్స్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్
సారీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. చూడండి ఇక్కడ మనకు కూడా ఏది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది మనందరికీ తెలుసు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్లో ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఉండడానికి కదండి మనకి పాస్ అనేది అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 791, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మీకు ఎలక్ట్రిసిటీని పాస్ చేయండి ఏది అని అడుగుతున్నాడండి. నెక్స్ట్ చూడండి అల్యూమినియం, నికెల్, టంగ్స్టన్ ఇవన్నీ కూడా మీకు ఏంటండి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి కదండి. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి సిరామిక్ అనేది ఏంటంటే మీకు అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదనమాట. దాన్ని మనం సో ఓకేనండి. సో దాన్ని మనం చాలా దగ్గర కూడా యూజ్ చేస్తాం. సపోజ్ హాస్పిటల్ ఐటమ్స్లో కానీ లేదంటే మోటార్ వెహికల్స్లో కానీ ఇలాంటి దగ్గర వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇదేంటంటే మీకు గుడ్ కండక్టర్ కాదండి ఎలక్ట్రిసిటీకి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 792, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ. మనకి ఏది పూర్ కండక్టర్, ఏది గుడ్ కండక్టర్. చూడండి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ చార్జ్ అంటే అది లైక్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసేది ఏంటంటే మనకి గ్లాస్ నుండి అవుతుందా కాదు, పేపర్ నుండి అవుతుందా కాదు, వాటర్ నుండి అవుతుందా కాదు. మనకి కాపర్ వైస్ని యూజ్ చేస్తాం కదండి, అది మీకు ఎలక్ట్రిసిటీని దాని నుండి ఫ్లో అయ్యేలా చేస్తుందండి ఈజీగా. సో మీకు ఇది ఒక గుడ్ కండక్టర్ అనమాట ఎలక్ట్రిసిటీకి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 793 చూడండి, ఫైండ్ ద సిమిలారిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం. సో ఇందులో ఉన్న సిమిలారిటీ అడుగుతున్నాడండి. మీకు సిల్వర్, కాపర్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గుడ్ కండక్టర్స్ అండి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ఆల్ ఆర్ గుడ్ కండక్టర్స్. బట్ మనం గోల్డ్ని, సిల్వర్ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి, ఎందుకంటే అవి మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిని యూజ్ చేయాలి. ఎక్కువగా మనం కాపర్, అల్యూమినియం ఇలాంటివి యూజ్ చేస్తాం. అందుకే మన వైర్స్ కూడా కాపర్ ఇలాంటి వాటితో ఉంటాయి. సిల్వర్, గోల్డ్ కూడా పెట్టచ్చు, వాటి గుండా కూడా ఎలక్ట్రిసిటీ వెళ్తుంది, ఫ్లో అవుతుంది. బట్ ఎందుకంటే అవి మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి వాటిని యూజ్ చేయం. సో 794, థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ సాలిడ్ మెటల్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి మీకు, థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటని. సో ఇక్కడ థర్మల్ కండక్టివిటీ ఈ క్వశ్చన్ కంటిన్యూ చేస్తా అండి నెక్స్ట్ క్లాస్లో, ఎందుకంటే ఇప్పటికీ మీకు ఆల్రెడీ వీడియో లెంత్ నియర్లీ 30 minutes అయింది. సో 794 మీకు అక్కడ చిన్న కాన్సెప్ట్ ఉందండి, థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, మనకి మెటల్స్లో ఎలా ఉంటుంది, లిక్విడ్స్లో ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ గ్యాసెస్లో ఎలా ఉంటుంది. సో అది మనకి దానికి డెన్సిటీకి, టెంపరేచర్కి రిలేషన్ ఏంటి. సో అక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్పి మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు హీట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.